పంట మంటలు రేపుతోంది. రైతన్నల పంటలు ప్రభుత్వం వైసీపీ మధ్య మంటలు రేపుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఏ ఒక్క పంటకి రైతులకి గిట్టుబాటు ధర దక్కటం లేదని, అయినా ప్రభుత్వం రైతన్న మీకోసం అంటూ పబ్లిసిటీ స్టంట్లు చేస్తోందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. అయితే అధికారంలో ఉండగా రైతులకి వేల కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలు పెట్టిన వైసీపీ రైతుల గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని కౌంటర్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఏపీలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మోంతా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 11 లక్షల ఎకరాల్లో వరి పంట నష్టపోయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రైతుల చేతికొచ్చిన పంటను ప్రభుత్వం ఎక్కడా కొనుగోలు చేయకపోవడాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం పంట కొనుగోలు చేయకపోవడాన్ని ఆసరాగా తీసుకుని దళారులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకే రైతుల నుంచి ధాన్యం కొని రైతులు పొట్టగొడుతున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆరోపించారు. రైతన్న మీకోసం ఒట్టి బూటకమని రాష్ట్రంలో రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తుందన్నారు కారుమూరి. ఈ వరిని పండించినది మనం బయటికి పంపించే కార్యక్రమం చేసి మన రాష్ట్రానికి ఇనకంతో పాటు రైతాంగానికి గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమం చేయాలి. ఏది వాళ్ళ రైతు అనాథ అయిపోయాడు. రైతుకి దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆర్బీకేని పెట్టి ఆర్బీకే ద్వారా రైస్ మిల్లర్స్కి పంపించి డైరెక్ట్ ఈయన అకౌంట్లో పడేలా చేశారు. ఇవాళ ఆర్బీకే లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ దళారీ తీసుకెళ్తున్నాడు. మరి వీళ్ళకి డబ్బులు ఎంత వస్తాయో ఏంటో తెలియని పరిస్థితి. ఇక ఆఖరికి ఎంతో కొంతగా అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మీరు ఈ క్రాప్ చేయలేదు, ఈ క్రాప్ చేయని వాళ్ళకి ఆ ధాన్యాన్ని కొనే పరిస్థితి ఉండదు. ఆ ధాన్యం అయినకాడికి అమ్ముకునే పరిస్థితికి చేసి అస్తవ్యస్తం చేసేసారు ఇవాళ ఈ అగ్రికల్చర్ వ్యవస్థనంతటినీ కూడా. ఈ తుఫాను అయింది, మీ నష్టాన్ని మేము భరిస్తాం, మేము చేస్తాం, మీకు అండగా ఉంటామనే మాట ఒక్కటి కూడా వినే మాట కరువైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వైసీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇప్పటికే ధాన్యం గిట్టుబాటు ధర, గోనె సంచులు, నగదు బదిలీపై సీఎం రివ్యూ చేశారని, ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ ఆరోపణలు అవాస్తవమన్నారు. జగన్ రైతుల పక్షాన ఉంటే గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఎందుకు పెట్టిందన్నారు నాదెండ్ల. ప్రభుత్వం రైతుల నుంచి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తుందని, రైతులు దళారులకు పంట అమ్ముకోవద్దని నాదెండ్ల భరోసా ఇచ్చారు. 1674 కోట్ల రూపాయలు రైతులకి బకాయిలు పెట్టి మీరు పారిపోయారే, మీరా రైతు పక్షాన మాట్లాడేది? మేము 100% 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి క్షేత్రస్థాయిలో మేము సిద్ధంగా ఉన్నాం. కావాలని కొంతమంది దళారులు క్షేత్రస్థాయిలో ఒక మాఫియా ఏర్పడి రైతుల్ని ఇబ్బంది పెట్టడానికి, హడావుడి చేయడానికి, వాళ్ళ స్వలాభం కోసం జీపీఎస్లు పెట్టద్దని, 1600కే ధాన్యం కొనేయాలని, 1450కే ధాన్యం కొనేయాలని దళారులు, మధ్యవర్తులు కొంతమంది రైతుల్ని మోసం చేస్తున్నారు. దయచేసి రైతు సోదరులను విన్నవించుకుంటున్నాను. ప్రభుత్వం మీకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర మేరకు 1792 రూపాయలు ఖచ్చితంగా మేము మీకు 75 కిలోల బస్తాకి మేము ఇస్తాం. దాని ప్రకారంగా ధాన్యం కొనుగోలు చేస్తాం. మొత్తానికి ధాన్యం కొనుగోళ్లపై వైసీపీ ఆరోపణలకు లెక్కలతో సహా కౌంటర్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.